అదనుకు తడి కూడా విస్తృతంగా చర్చ జరిగిందని అందరి మాటలతో ఏకీభవిస్తూ ఒక ఢిల్లీలోనేమో అంబేద్కర్ అని అంటే ఏమొస్తుందని ఒక ఆయన అంటే, ఇక్కడనేమో జై తెలంగాణ అంటే ఏమొస్తుందని ఒక కించపరుస్తున్నాడు. ఇవాళ 18 నెలల కాలంలో జరిగినటువంటి దుర్మార్గాన్ని, సాంస్కృతిక చిహ్నాల విషయంలో మాట్లాడుతున్న విషయాన్ని చర్చించినట్లుగానే ఒక తెలంగాణ చిత్రకారుడు, ఒక తెలంగాణ శిల్పకారుడు వాళ్ళే తయారు చేసినటువంటి రూపాన్ని కుడి చేత్తో తయారు చేసి ఎడమ చేత్తో తుడిచేశారు. వారి దుర్మార్గాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళెంత దుర్మార్గులో వాళ్ళు కూడా అంతే దుర్మార్గులని నేను భావిస్తున్నాను. ట్యాంక్ బండ్లో బుద్ధుడు మొదలుపడుతున్నాడు. ఒక 60 ఏళ్ళ ఆకాంక్షని తిరిగి చూడాలని నీళ్లలో జారిపడిన బుద్ధుడు కూడా లేచి నిలబడ్డాడు. రాష్ట్రం వచ్చినాక సంతోషపడ్డాడు. కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసినందుకు బుద్ధుడు మొదలుపడుతున్నాడు, నేను నీళ్ళలోనే జారిపడి ఉంటే బాగుండేది. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినప్పుడు నేను ఒక కవిత రాశాను. ఆ కవిత చదివి ముగిస్తాను. మన ఇంట్లో మన అమ్మ, మన ముంగిట్లో మన చెట్టు, మన ఇంట్లో మన అమ్మ, ఆ తర్వాతే ఎవరైనా. తోవకు తంగేడి పువ్వులు ఎట్టనో, భాగ్యనగరానికి చార్మినార్ ఎట్టనో, సచివాలయం ముందల తెలంగాణ తల్లి. అమ్మా నాయన యాదిలో బిడ్డలకు అవ్వయ్య పేర్లే పెడతాం, ఊరిలో ఉన్న పేర్లన్నీ పెడతామా, మన ఇంటికి మన అమ్మా నాయనలే వెలుగు దివ్యలు. ఉనికికి ఎడం చేతి పనులు, ఎటమటం వ్యవహారాలు, తోటలో పావురాలెన్నో, వాటి పాత్రలు వాటివే, గౌరవించాల్సిందే మన దర్వాజకు మన కాకతీయ తోరణం. 60 ఏండ్ల స్వేచ్ఛకై మట్టి పిడికిలెత్తింది, సబ్బండ వర్గాలు మానవహారాలైండు, సకల జనుల దుఃఖము సాగరహారమైంది. జమ్మి చెట్టున పాలపిట్టల గెలిచి నిలిచిన వాకిట్ల తల్లి విగ్రహం ఉండాలి, మన కడపకు మన బొట్టే అందం. మహోద్యమం ఉప్పెనలై ఉరికిన నేలన పాట పాడితే పొలములా నారు పడాలి, రాస్తే శిలకు ప్రాణం రావాలి, కాలువదిస్తే చెరువు శిఖం మురువాలి, మన వాకిట్ల మన మందారం పరిమళించాలి. మన గనం వల్ల మన తల్లి, మన గనం వల్ల మన తల్లి, మన గనం వల్ల మన తల్లి సూర్యబింబం. అవినీతిని నిర్మూలించి న్యాయానికి వారధై నిలువు, ఆకలిని వెంటాడి వేటాడి 10 మంది కడుపు నింపు, చరిత్ర నిర్మించు, మహనీయులను గౌరవించు, రాయబడని వెలుగుల్ని లిఖించు. అవకాశం కోసం ఆశయాలకు పిండాలు, అధిష్టానం మెప్పుకై మతిలేని పాకులాటలు, వెలుగు కుర్చీ మీదుండి చీకట్లకు తోసేయడం ప్రజాస్వామ్యమా? రత్నాన్ని తీసి రాయిని వాతాలే, చెరువును పూడ్చి బోరింగ్ నేయాలి, మార్పంటే ఆనవాళ్ళను చెరిపేయడమా? యాపకు రంగేస్తే మామిడి అవుతుందా? పేరును మార్చితే దొంగ దేశభక్తుడు అవుతాడా? పేరును మార్చినోడు ఊళ్ళను మార్చుతాడు, జిల్లాలను కూడా మార్చుతాడు. పేర్లు తావులను యాది మర్చేటట్లు ఉమ్మడి కుట్రలను సవాల్ చేస్తున్నాడు. నీ వెలుగు కోసం చీకట్లో ఉండాలా? మహనీయులే లేనట్లు, అమరులే గొడ్డుపోయినట్లు, చంద్రవంకల జాడలే లేనట్టు, పరిపాలన గుండె ఎదుట పరాయి విగ్రహం. అనాలోచిత చర్యలకు ప్రతిరూపం తెలంగాణ అస్తిత్వ గౌరవానికి సమాధి. తెలంగాణ తల్లికి కిరీటము బంగారు కిరీటమని, చేతిలో మొక్కజొన్న కంకి కాదు బంగారు కంకి అని, పట్టుచీర కట్టడానికి అంత ధనవంతురాలా అని, దొరల తల్లి అని, గడీల తల్లి అని,
తెలంగాణ తల్లే కాదని ఎద్దేవా చేసి ఎదలను చించుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఎవరి సంఖ్యలో సేదతీరింటారు. ఏ చెట్టు నీడన ఉయ్యాలలో అగుతూ ఎవరి బూట్లకు లేసులు దొరుకుతున్నారు. వినండి మిత్రులారా, మాట్లాడదాం, తెలంగాణ తల్లికి అస్తిత్వ అక్షరమై సాగుదాం.